దావీదు, సౌలునకు నా కృప దూరము చేసినట్లుగా నా కృప నీకెన్నడూ దూరము చేయను, నిత్యము నిలుచున్నట్లుగా నీ సింహాసనాన్ని నేను స్థాపిస్తాను అని చెప్పాడు. అంటే దావీదు సింహాసనం ఎప్పటిదాకా ఉంటుంది? నిత్యము ఉంటుంది. దావీదు తర్వాత అతడి కుమారుడు సొలొమోను తర్వాత అతడి కుమారుడు రెహబాము. అలా యోధా గోత్రములో నుండి అనేక మంది రాజులు బయలుదేరారు. కానీ వాళ్ళు క్రీస్తు పూర్వం 586లో యోధా రాజ్యాన్ని బబులోనీయులు చెరకి తీసుకొని పోయారు. ఇక దాని తర్వాత యోధా రాజ్య సింహాసనము లేదు. అలా అయితే దావీదుకి ఇచ్చిన మాట ఏమైపోయింది? దావీదు యొక్క సింహాసనాన్ని శాశ్వతము స్థాపిస్తానన్నాడు. చూశారు? అదే సింహాసనం మీద మన ప్రభువు, మన రక్షకుడు మేఘారూరుడై యోధా గోత్రపు సింహముగా ఈ భూమి మీదకు వచ్చి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆ దావీదు సింహాసనం మీద కూర్చుని